ట్రంప్ టారిఫ్ బెదిరింపులకు ఇప్పుడు ఏ దేశం కూడా భయపడడం లేదు. పైగా కౌంటర్ టారిఫ్లతో అమెరికా అధ్యక్షుడికి అల్టిమేటం ఇస్తున్నారు. అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే బ్రిక్స్ దేశాలపై అదనంగా 10% టారిఫ్ విధిస్తానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై బ్రెజిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచం ఇప్పుడు మారిపోయిందని, ఈ ప్రపంచానికి ఇప్పుడు ఏ పెద్దన్న అవసరం లేదని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా కౌంటర్ ఇచ్చారు. మొన్నటికి మొన్న రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై, ముఖ్యంగా భారత్, చైనాలపై 500% సుంకాలు విధిస్తామని బిల్లును కూడా రెడీ చేసింది అమెరికా. అయితే దీనికి భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అమెరికా బిల్లుపై స్పందించిన జయశంకర్, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు. వాహనాలపై అమెరికా విధిస్తున్న 25% సుంకాలపైన భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా ఘాట్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, అందువల్ల అమెరికాకు మినహాయింపులు రద్దు చేయాలని WTOను కోరింది. భారత్ విజ్ఞప్తిపై WTO కూడా సానుకూలంగా స్పందిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.